వర్ధంతి సభకు వచ్చినటువంటి గ్రామ కామ్రేడ్స్కు మరియు గ్రామ పెద్దలకు అందరికి కూడా నా విప్లవ అభినందనలు. భగత్ సింగ్ 95 ఏళ్లకు ముందు బ్రిటిష్ వారి పాలనలో తను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్న సందర్భంలో గాంధీ ఉద్యమం నడుస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఈయన వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నిజంగా తను ప్రజా ఉద్యమాలు బ్రిటిష్ వాళ్ళని పారదోలటానికి యువతను కూడగట్టి యువకులందరినీ ఏకం చేసి ఉద్యమాలు చేస్తున్న క్రమంలో తన మీద బ్రిటిష్ వారు కన్నుబడటము, తనను అంతం చేయాలని, లేకపోతే భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ లాంటి మెరికల్ లాంటి యువకులు ఈ ఉద్యమాలను ఉవ్వెత్తున లేపి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించే పరిస్థితి వస్తుందని చెప్పేసి తన మీద కుట్రపూరితమైనటువంటి కొన్ని అభియోగాలు మోపి తనను ఉరిదీయటానికి ఆనాటి ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. ఆ రోజు నిజంగా తెల్లదొరలు పరిపాలిస్తున్న క్రమంలో భగత్ సింగ్ చేస్తున్న ఉద్యమానికి మన నల్లదొరలు కూడా తెల్లదొరలకు సపోర్ట్ ఉండటం వల్లనే ఆ రోజు భగత్ సింగ్ ఉరిశిక్షకు గురి కావటం జరిగింది. నిజంగా ఆ రోజు కనుక భగత్ సింగ్ ఉరిని మన నల్లదొరలు ఎదిరించినట్టయితే ఉరి ఆగిపోయేది. ఈ ఉరి ఇవాళ భగత్ సింగ్ మనకు ఇంకా ఈ ఉద్యమాలను ఉవ్వెత్తున లేపేవాడు బతుకుంటే. అట్లా ఆయన 16, 17, 18 ఏళ్ల ప్రాయంలోనే తను చిరుప్రాయంలోనే ఉద్యమాల విషయంలో వాళ్ళ చిన్నాన్నతోటి ఒక సందర్భంలో తను పంట పొలంలో నాగలు దున్నుతున్నప్పుడు తను విత్తనాలు వేసి పంట వండియాలని వాళ్ళ బాబాయ్ ప్రయత్నం చేస్తున్నప్పుడు, బాబాయ్ విత్తనం వేస్తే పంట మొలకెత్తుతుంది కదా, అట్లనే మనము బాంబులు చల్లితే బాంబులు మొలకెత్తుతాయని అడిగినటువంటి సందర్భం. అంటే ఆ బాంబులు ఎందుకు కోరకుండా అయినా బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి బాంబులు నిజంగా మొలిస్తే ఈ బాంబులతోటి వాళ్ళను పారద్రోలనే ఆశయంతో తను ఆయన ఆ బాబాయిని ఆ కోరిక కోరటం జరిగింది. అట్లా యువకులు ఈ రోజు వరకు కూడా యువత మొత్తము భగత్ సింగ్ ఆశయంలో నడవాలని, అట్లా ఇప్పటికైనా ఇంకా కూడా భగత్ సింగ్ ఆశయము కొనసాగాలంటే యువత మొత్తము చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, గుట్కా కానీ, సిగరెట్ కానీ, మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉండాలని, ఇవాళ యువత ఎక్కడ చూసినా కూడా 10 గంటల వరకు 11 గంటల వరకు కూడా తన తల్లిదండ్రి ఒక నమ్మకంతో పిల్లల్ని జాదితే వాళ్ళు వచ్చేదాకా తల్లిదండ్రి ఎదురు చూసే పరిస్థితి ఈ రోజు కొనసాగుతుంది. అందుకని యువత చెడు మార్గంలో నడవకుండా భగత్ సింగ్ ఏ ఆశయం కోసం అయితే మనకు దారి చూపించిండో ఆ దారిలో యువత పయనించాలని, ఆ ప్రయత్నంలో మన అందరము చెడు మార్గం కాకుండా మంచి మార్గంలో నడవటానికి అలవాటు పడాలని, భవిష్యత్తులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చేస్తున్న ఉద్యమాలకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ అధ్యక్ష వర్గానికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.